ఆరాధ్య స్కూల్ బయట బెంచ్ మీద ఒంటరిగా కూర్చొని ఉంటుంది. ఇక అంతలో అక్కడికి అక్షయ్ లంచ్ బాక్స్ ఎత్తుకొని హడావిడిగా వస్తూ ఉంటాడు. ఇక తన దగ్గరికి వచ్చి, సారీ ఆరాధ్య, ఉదయం లంచ్ బాక్స్ ఇవ్వడం మర్చిపోయానమ్మా. ఉదయం నిన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి లంచ్ బాక్స్ ఇవ్వకుండానే వెళ్ళిపోయాను. ఆకలేస్తుందమ్మా, అన్నం పెడతాన్రా అని తనకి లంచ్ బాక్స్ ఓపెన్ చేసి అన్నం తినిపించబోతూ ఉంటాడు. ఇక ఆరాధ్య అయితే, వద్దు నాన్న అని అంటుంటే, ఏంటమ్మా నా మీద కోపం వచ్చిందా అని ఆరాధ్యని అడుగుతూ ఉంటాడు. ఇక ఆరాధ్య అయితే, లేదు నాన్న, నేను తిన్నాను, నాకు అమ్మ తినిపించింది అని చెప్తూ ఉంటుంది. ఏంటి, అవని ఇక్కడికి వచ్చిందా? తను నీకు అన్నం తినిపించిందా? ఎక్కడుంది తను అని ఆరాధ్యని అడుగుతూ ఉంటాడు. ఇక ఆరాధ్య అయితే స్కూల్ వైపు చూపిస్తూ, అక్కడుంది నాన్న అమ్మ అని తనతో చెప్తూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే అటువైపు చూస్తూ ఉంటే అవని బుక్ పట్టుకొని స్కూల్లో నుంచి బయటికి వస్తూ కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి, అవని స్కూల్లో ఏం చేస్తుంది అని ఆలోచిస్తూ తన వైపే చూస్తూ ఉంటాడు. ఇక అవని ఆరాధ్య అక్షయ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక అక్షయ్కి అవనిని చూడగానే చాలా కోపం వస్తూ ఉంటుంది. అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అన్నం పెట్టే వంకతో ఆరాధ్య కోసం స్కూల్కి వస్తున్నావా అని తన మీద అరుస్తూ ఉంటాడు. ఇక అవని అయితే, నేనేమి అన్నం పెట్టే వంకతో ఆరాధ్య కోసం స్కూల్కి రాలేదండి. ఈ రోజు నుంచి ఈ స్కూల్లో పార్ట్ టైం టీచర్గా జాయిన్ అయినాను అని చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటతో అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ, సిటీలో అన్ని స్కూళ్ళు ఉండగా ఆరాధ్య ఉన్న ఈ స్కూల్లోనే నువ్వు టీచర్గా జాయిన్ అయినావంటే ఆరాధ్య కోసమే నన్ను తెలుసుకోలేనంత పిచ్చివాడినేం కాదు అని అవని మీద అక్షయ్ అరుస్తూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.